హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ఉన్న 4 ట్రిపుల్ ఐటీస్లోని 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 6 ఏళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు గాను ప్రవేశ ప్రకటన రావడం జరిగిందండి. ఈ ప్రకటనకు సంబంధించి 10th క్లాస్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, చివరి తేదీ, కౌన్సిలింగ్ షెడ్యూల్, ఎంపిక కాబడిన విద్యార్థులకి ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి, ఏ విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివరాలను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు క్యాంపస్ డైరెక్టర్, ప్రవేశాల కన్వీనర్ తెలపడం జరిగిందండి. మొత్తంగా 4 క్యాంపస్ల్లో కలిపి 4400 సీట్లు భర్తీ చేయనున్నారు. ఒక్కో క్యాంపస్లో 1000 సీట్లు అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సీట్స్ అనేవి మరో 100 ఉన్నాయండి. ఈసారి 2 నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహించనున్నట్లుగా పేర్కొనడం జరిగిందండి. ఈ ప్రకటనకు సంబంధించి ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు స్వీకరణ అనేది ఏప్రిల్ 27, 2025 తేదీ నుండి ప్రారంభం కానుంది. చివరి తేదీ మే 20, 2025. ఎంపికైన అభ్యర్థుల జాబితా అనేది జూన్ 5వ తేదీన విడుదలవుతుందండి. కౌన్సిలింగ్ అనేది జూన్ 11వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఎంపిక కాబడిన విద్యార్థులకి తరగతుల ప్రారంభం అనేది జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం జరుగుతుందండి. పియూసీ ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000, ఇంజనీరింగ్ ఏడాదికి 50,000గా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరరీ సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి. ఈ అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు 1,50,000 రూపాయలు చెల్లించాలన్నారు. పియూసీ తర్వాత ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. దరఖాస్తులో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్ కేటాయిస్తారండి. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తర్వాత బదిలీలు అనుమతించబోమన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఉప ప్రణాళిక వర్గీకరణ ప్రకారం సీట్ల భర్తీ ఉంటుందని తెలిపారు. గతంలో మాదిరిగా సీటు దొరుకుతుందో లేదో అనుకొని వేరే కళాశాలలో చేరి మళ్ళీ ఇక్కడ సీటు వస్తే అక్కడ నగదు వదులుకొని ఇక్కడికి రావడం వంటి ఇబ్బందులు పడే ప్రసక్తే ఉండదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని 17 జిల్లాలకు 65.62%, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని 9 జిల్లాలకు 34.38% సీట్లు కేటాయించినట్లుగా తెలపడం జరిగింది. మొత్తంగా 4 ట్రిపుల్ ఐటీస్లోని 4,400 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఏప్రిల్ 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరణ జరుగుతుంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ల్లో 4,400 సీట్లకు ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారండి. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మెరిట్ ప్రాతిపదికన 6 సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ కోర్సు కోసం ట్రిపుల్ ఐటీస్లో ప్రవేశాలు పొందవచ్చు. రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి మెరిట్, అర్హత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించి www.rguk.in లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా దరఖాస్తులు పంపవలసి ఉంటుందండి. జనరల్ అభ్యర్థులకు 300 రూపాయల ఫీజు గాను, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి 200 రూపాయల ఫీజు గాను, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వారికి 1000 రూపాయల దరఖాస్తు ఫీజు అనేది చెల్లించవలసిందిగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ ట్రిపుల్ ఐటీస్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఇంకా IIITsలో అడ్మిషన్ సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేస్తానండి. అటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.